ప్రవర్తన కానీ ఎక్కడ కనిపించాలా? మీకేమనిపించింది ఆ రోజు? మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు ఇవాళ గట్టిగా ఇది చేశారు కదా సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను వెంకటకృష్ణ గారు. ఆ రోజు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన రోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పార్లమెంట్ హౌస్లో నిర్మలా సీతారామన్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఉంటే అక్కడ మన తెలంగాణ అంశాల మీద మన నిర్మలా సీతారామన్ గారికి వినతి పత్రాలు ఇస్తానికి మొత్తం ఎంపీలతో సహా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. బయట అంతా మీడియా రిపోర్టర్స్ ఉన్నారు. సార్ ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిందంట అన్నకు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ ఫోన్ చేసి కమిషనర్ గారిని ఒకసారి నాకు రిపోర్టు సబ్మిట్ చేయండి, బేసిస్ మీద అరెస్ట్ చేసిన దాని మీద అని అడిగారు. తర్వాత మేము బయటికి వచ్చే తర్వాత రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి. రైల్వే మినిస్టర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ టీవీలలో వీడియోలలో అన్నిట్లలో వస్తుంది ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిందని. తర్వాత సైమల్టేనియస్లీ ఎన్డీటీవీ మేము పెట్టుకొని చూస్తుంటే అల్లు అర్జున్ గారిది వీడియోస్ వస్తున్నాయి. అంటే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు రిక్వెస్ట్ చేసి సార్ మీరు ఒకసారి రావాలి స్టేషన్కి, అదేదో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్టు కనిపించింది. ఆయననేమో అక్కడ చాలా కేర్లెస్ యాటిట్యూడ్ తోటి నన్ను అరెస్ట్ చేస్తారా, నేను ఒక దివా, నేను ఒక దేవుణ్ణి, నేను నా అంత గొప్ప మనిషి లేడు, నన్ను అరెస్ట్ చేసే మీరేంది అన్న టైప్లో, అంటే టేక్ ఇట్ ఈజ్ యాటిట్యూడ్ తోటి పోలీసు వాళ్ళతో వ్యవహరిస్తుంటే అక్కడ వీడియోస్ అన్ని తీసి వాళ్ళే బయట పెట్టారు ఆయన ఇంట్లోకి వెళ్ళి. అవన్నీ ఎన్డీటీవీలో చూస్తున్నాం. ఏంటంటే ఇది ఏంది యాటిట్యూడ్ అసలు? పోలీసులు వచ్చినప్పుడు కొంచెమన్నా మనం అట్లీస్ట్ మనం ఒక వ్యవస్థలు ఉన్నప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మినిమం కూడా లేదు. చట్టాన్ని గౌరవించాలి కదా, అది లేదు. లేకుండా ఇంకా పుష్ప టీషర్ట్ మీద ఇట్లా పుష్ప టీషర్ట్ చూపించుకుంటా, సరే అవంతా యాటిట్యూడ్. అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ రోజు తొక్కిసలాటలు ఒక నిందుని కింద లే 11 కింద నిన్ను అక్కడ మిమ్మల్ని ఎఫ్ఐఆర్లు ఉన్న తర్వాత పోలీసు వాళ్ళు 10 days తర్వాత వెళ్ళిండ్రు. అప్పటి వరకు థియేటర్ యజమాని అరెస్ట్ చేసిండ్రు, అంత అయిపోయింది. అంటే ఎందుకంటే సార్ లేదు సార్, అందుకంటే ఆయన స్క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిండు. సో స్క్వాష్ పిటిషన్ ఎప్పుడైతే డిస్మిస్ అయ్యిందో, డిస్మిస్ అయిన తర్వాత ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళు వెళ్ళిండ్రు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత మీరు వేసిన స్క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది కదా, మీరు రండి ఒకసారి వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే, లేదా మీరు పోయి బెయిల్ కన్నా అప్లై చేయండి అంటే మన సెకండ్ టైం కూడా ఆయన స్క్వాష్ పిటిషన్ వేసిండు. ఆ రోజు నేను కూడా టీవీలలో స్క్రోలింగ్ చూస్తున్నాను ఏంటంటే కోర్టు కూడా ఆయనకు చెప్పింది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ అయిన టైంలో మీకు స్క్వాష్ పిటిషన్ మేము యాక్సెప్ట్ చేయలేము, మీరు బెయిల్ పిటిషన్ మూవ్ చేయండి అని అంటే 5 o'clock బెయిల్ పిటిషన్ మూవ్ చేసి హైకోర్టులో మూవ్ చేసిన తర్వాత వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది. బెయిల్ పేపర్స్ జైలుకి వెళ్ళడం సరే దాని విషయం. తర్వాత ఎప్పుడైతే తొక్కిసాట్లు అయిందో ఇమ్మీడియట్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత మేము ఫస్ట్ చూసే వరకు ట్విట్టర్లో కేటీఆర్ గారితో వచ్చింది. ఇంత పెద్ద స్టోరీ రాసింది ఆయన కేటీఆర్. మరి ఆ రేవతి గారు చనిపోయినప్పుడు ట్వీట్ చేయలేదు ఆయన. ఆ పిల్లోడు హాస్పిటల్ ఉంటే కూడా ట్వీట్ చేయలేదు. పోనీ ఒక అపోజిషన్ లీడర్ కిందనన్నా పోయి సామాన్యులు ఒక తొక్కిసలాట్లయితే మేము అపోజిషన్ ఉన్నప్పుడు మేము ప్రతి దగ్గర కూడా చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా మేము పోయేటోళ్ళం. ఆ తొక్కిసలాట్లయితే అట్లీస్ట్ ఆ అమ్మాయి ఆ లేడీ దగ్గరికి వెళ్ళలేదు, పాపం చనిపోయిన ఆమె దగ్గరికి పోయిన కుటుంబం దగ్గరికి పోయి పరామర్శించలేదు. వాళ్ళ బిడ్డే తండ్రితోటి టీవీలు ఇంటర్వ్యూలలో ఏం చెప్తున్నది, మా అమ్మ ఊరికి వెళ్ళిపోయింది, మా అమ్మ ఇంకా రాదంట. ఎంత ఘోరంగా చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి మనకు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక్కరైనా కానీ ఆ ఫ్యామిలీ దగ్గర పోయినరా, కనీసం ఒక పరామర్శించానని వచ్చిండ్రా. మళ్ళీ